ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ దేవుని పేరిట శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతిరోజు డైలీ వాగ్దానము మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని ఎంతోమంది చెప్పే సాక్ష్యాలను బట్టి సంతోషిస్తూ ఉన్నానండి. మరి ఈ వాక్యాన్ని తప్పకుండా విడిచిపెట్టకుండా మరిచిపోకుండా షేర్ చేయండి, ఇది మీ బాధ్యత. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను ధ్యానం చేద్దాం, మన జీవితాలలో పెట్టుకొని ఫలిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, అద్భుతమైన శుభ వాగ్దానం ఇది. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఎన్నో అవసరతలతో ఎన్నో శ్రమలతో ఎన్నో దేవుని యొద్ద నుండి పొందుకోవాలనే ఆశతో కట్టబడాలని, విడిపించబడాలని, దీవించబడాలని ఎదురు చూస్తున్న మన జీవితాలకు ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి మాట ఇది. అవును కదా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆశగా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? ఆయన నీ జీవితంలో చేయబోయే ఉన్నతమైనటువంటి కార్యాల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఏమిటి అంటే, నువ్వు నూతన బలము పొందుకుంటావు. నిజంగా ఎదురు చూస్తే అలసట రావాలి, ఎదురు చూస్తే నిరాశ రావాలి, ఎదురు చూస్తే కృంగిపోయి ఉండాలి. అది లోకంలో ఉన్నవారి జీవితాలలో సంభవిస్తుంది. కానీ ఇక్కడ అద్భుతమైన గొప్ప కార్యం ఏమిటి అంటే, చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే, యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు ఆ యొక్క నిరాశ, ఆ యొక్క కృంగుదల, ఆ యొక్క వేదనకరమైన ప్రతి పరిస్థితి కూడా బలాన్ని పొందుకుంటుందట. అందుకే ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొని ఆ ఎదురు చూపులో దేవుడు చేయబోయే కార్యాల పట్ల ఆసక్తి కలిగి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతూ అలయక సొమ్మసిల్లక వారి మార్గములలో నడిచి వెళతారట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, మరి లోకంలో ఉన్నవారితో సరిపోలిస్తే మనం ధన్యులమండి. లోకంలో వారు ఎదురు చూస్తున్నారు పరిస్థితులు కట్టబడాలని. దేవుని ఎరిగిన యెహోవాను ఆశ్రయించిన జనాంగము ఎదురు చూస్తున్నది. కానీ లోకం ఎదురు చూసి అలసిపోయి జారిపోయి పడిపోయి పతనమైపోతుంది. కానీ యెహోవా సన్నిధిలో యెహోవా మీద ఆశ పెట్టుకొని ఎవరు ఎదురు చూస్తున్నారో వారు అలయక నూతన బలము పొందుకొని ఆ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా పక్షిరాజు ఎలాగైతే రెక్కలు చాపి ఎగురుతుందో అలాగున ఎగురుతూ సొమ్మసిల్లిపోక నడుచుకుంటూ వారి మార్గాలలో అడుగులు ముందుకు వేస్తున్నారు. కారణము యెహోవా కొరకు ఎదురు చూడడమే. మన దేవుడు యెహోవా అయి ఉండడమే, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు అవ్వడమే, ఆయన సర్వ సృష్టి మీద అధికారము కలిగి ఉండడమే. ఈ వాస్తవాన్ని మనము గ్రహించబద్ధులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యెహోవా సన్నిధిలో ఎదురు చూస్తున్న ప్రియ విశ్వాసి, నువ్వు కృంగిపోతే, నువ్వు నలిగిపోతే, నువ్వు నిరాశ చెందితే, నువ్వు పతనమైపోతే, నువ్వు లోకంలో ఉన్న వ్యక్తితో సమానం. నువ్వు దేవుని బలము, దేవుని యొక్క శక్తి ఎరిగిన వాడవు, ఎరిగిన దానవు కాదని ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యెహోవా కొరకు ఎదురు చూచుచున్న మన జీవితాలు నూతన బలాన్ని పొందుకుంటున్నాయి. అందుకే ఈరోజు మనం ఎంత కష్టంలో అయినా ఈ విధంగా సంతోషంగా బలంగా ఉన్నామంటే కారణం ఏంటండి? మన గొప్పతనం కాదది, మన దేవుడు యెహోవా అయి ఉండడం మాత్రమే. ఆయన స్తుతులకు అర్హుడు, స్తుతులకు యోగ్యుడు, ఆయన ఆధారభూతుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన సన్నిధిలో ఎదురు చూసేవారమైతే సంతోషంతో నూతన బలాన్ని పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగురుదాం, సొమ్మసిల్లక అలయక పరిగెత్తుదాం. మన దేవుడు మన పట్ల అద్భుత కార్యాలను జరిగించే దేవుడు. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, మీ సన్నిధిలో ఎదురు చూచే మేము నూతన బలం పొందుకుంటాం. పక్షి రాజు వలె పరిగెత్తుతాం ప్రభువా. నాయనా, మేము పైకి ఎగురుతాం తండ్రి. అయా, నువ్వే మా బలము, నువ్వే మా ఆధారము అని ఎవరైతే ప్రభువా నమ్మారో, విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. ఇంకా అనేకులను ప్రేరేపించి నడిపించండి. అయా తండ్రి, చేస్తున్న ప్రార్థనలకు దీవెనలు, జవాబులు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలమైన వాగ్దానాన్ని షేర్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్లో వేసినటువంటి అపవాది ఉచ్చులు అనేటువంటి ఆ వీడియోను తప్పకుండా చూడండి, షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.